వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు పియర్స్ సోప్తో, అందరికీ అందుబాటులో ఉండే పియర్స్ సోప్తో నేను ఒక 3 రకాల హోమ్ మేడ్ సోప్స్ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. చాలా హెర్బల్ బేస్డ్ సోప్స్ అండి. మనం రకరకాల పదార్థాలు మార్చుకుంటూ మనం ఈ సోప్స్ని తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర సోప్ బేస్ అని అమ్ముతారు, దాంతో కూడా మనం చేసుకోవచ్చండి. కానీ గ్లిజరిన్ సోప్, పియర్ సోప్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను పియర్ సోప్తో చేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరియు మనం ఏ టైప్ కావాలంటే ఆ టైప్ సోప్ని మనం తయారు చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి. కానీ ఇవి చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇవి ఉంటాయి కదా, క్రీమ్స్కి కొంచెం దూరంగా ఉండొచ్చు అని అయితే నేను బాగా నమ్ముతానండి. అందుకని చెప్పి నేను ఇది 3rd టైం అండి తయారు చేయడము. నేను కూడా చాలా వీడియోస్ రెఫర్ చేసుకొని దీన్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు 2 రకాల అంటే క్వాంటిటీస్ పియర్ సోప్స్ని తీసుకున్నాను. లేదు అంటే మీరు ఒకదాంతో కూడా తయారు చేసుకోవచ్చు. నేను 2 రకాలు చేసుకుంటున్నాను. ఒకటేసారి అంటే 2 సోప్స్తో తయారు చేస్తున్నాను. ఒకటేసారి 3 రకాల సోప్స్ కానీ తయారు చేసేసుకున్నామంటే మళ్ళా వాటి జోలికి పోకుండా మనం ఉండొచ్చు అని చెప్పి నేను ప్రతిసారి కూడా 3 అయినా 4 అయినా సోప్స్ తయారు చేస్తానండి. ఇట్లా కొంచెం సన్న ముక్కల్ని మనం కోసేసుకోవాలి పియర్ సోప్ని. పియర్ సోప్ కానీ లేదు సోప్ బేస్ దాన్ని కట్ చేసేటప్పుడు ఫీలింగ్ చాలా బాగుంటుందండి. కట్ చేస్తుంటే ఒక మంచి మైనాన్ని కట్ చేసినట్టుగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. చాక్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్ని ఫాలో అవ్వాలండి. డైరెక్ట్గా పెట్టకూడదు. డైరెక్ట్గా పెడితే ఏమవుతుందంటే ఆల్రెడీ మనం తీసుకున్న సోప్ బేస్ అయినా పియర్ సోప్ అయినా ఆల్రెడీ అది ప్రాసెసింగ్ అయిపోయిన సోప్స్ కాబట్టి దాన్ని డైరెక్ట్గా పెట్టకూడదు. ఇట్లా డబుల్ బాయిలింగ్ మెథడ్ పెట్టుకోవాలి. మీకు ఎంత సైజు సోప్ కావాలి అనేది కూడా డిసైడ్ చేసుకొని దాంట్లోకి ఈ పియర్ సోప్ని మెల్ట్ చేసుకోవాలండి. ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. వాటర్ బాయిల్ అయ్యే కొద్దీ ఇది కూడా మనకి బాయిల్ అయిపోతుంది. కానీ మనం నేను ఇప్పుడు ఫస్ట్ బియ్యం పిండి అంటే రైస్ సోపు తయారు చేస్తున్నాను. ఆ రైస్ కలిపే లోపు కూడా అది వేడి నీళ్ళల్లోనే ఉండాలి పియర్ సోపు. లేదు అంటే గడ్డగట్టుకోపోద్ది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. మళ్ళీ నేను పొయ్యి వెలిగించి మళ్ళీ దాన్ని మెల్ట్ చేయాల్సి వచ్చింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అట్లా మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఇలా సిలికాన్ మౌల్డ్స్ తీసుకున్నాను. మీరు మామూలు చిన్న కప్స్ ఉంటాయి కదా, వాటిలతో కూడా చేసేసుకోవచ్చు. మన దగ్గర చిన్న చిన్న కూరలు తీసుకునే దానికి మనకు ఉంటాయి కదండి. అయినా ఐస్ క్రీమ్ కప్పుల్లో అయినా చిన్న ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, 10 రూపీస్ పెరుగు కప్పులు దేంట్లో అయినా వేసేసుకోవచ్చండి. ఇది మౌల్డ్స్ ఇవి ఉంటేనే చేసుకునే దానికి ఏం లేదు, మీకు చూపియాలి కాబట్టి నేను సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి గ్రీజింగ్ చేసుకున్నాను కోకోనట్ ఆయిల్తో. నెక్స్ట్ వచ్చేసి పియర్స్ కరిగిన సోప్ లిక్విడ్ వేసాను. ఈ విటమిన్ క్యాప్సిల్ ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే లేదు అంటే మీరు ఆముదమైన వేసుకోవచ్చు. ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ చాలా ఈవెన్గా ఉంటుంది, కొంచెం గ్లోయింగ్ ఎక్కువ అవుతుందండి. మనకి ముడతలు కానీ అవి కానీ ఏమి లేకుండా ఉంటుంది. అవి 20 రూపాయలకి 5 ఇస్తారండి. అంటే ఎంతో 5.5 రూపీయో ఎంతో పడుతుంది. నేను ఒక 20 రూపీస్కి తెచ్చుకున్నాను. షీట్ 60 రూపీస్ అండి అవి, ఈ విటమిన్ క్యాప్సిల్స్. అవి తెచ్చేసి దాంట్లో అది వేసేసుకున్నాను. అక్కడికి నాకు రైస్ సోపు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను శనగపిండి సోపు తయారు చేస్తున్నాను. అంటే శనగపిండి బియ్యపిండి 2 కలిపి ఒక సోప్ తయారు చేసేసాను. సెకండ్ సోప్ వచ్చేసి సున్నిపిండితో, అదే శనగపిండి ఉంది కదా, శనగపిండి బియ్యపిండి 2 కలిపి చేస్తాను. ఇది చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. అంటే కొంతమందికి శనగపిండి పడుతుంది, కొంతమందికి శనగపిండి పడదు. కాబట్టి అందుకని ఓన్లీ రైస్ సోపు ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. రైస్ సోపు
అంటే రైస్తో చేసిన సీరమ్స్, రైస్తో చేసిన ఫేస్ వాష్లు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇదంతా కొరియన్ బేస్డ్ అండి, రైస్ బేస్డ్ది. సెకండ్ మౌల్డ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ కోకోనట్ ఆయిల్ వేసేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో సోప్ లిక్విడ్ ఉంది కదా, ఆ సోప్ లిక్విడ్ని, పియర్ సోప్ లిక్విడ్ని వేసేసుకొని సున్నిపిండి, బియ్యపిండి రెండు కలిపిన లిక్విడ్ ఉంది కదా, అది వేసేసి ఈ విటమిన్ క్యాప్సిల్ వేసేసి సెకండ్ సోప్ కూడా తయారు చేసేసాను. రైస్ సోపు, సున్నిపిండి సోపు, ఇవి 2 రకాలు నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా ఈజీ, చాలా హెర్బల్ బేస్డ్. మనం ఒక్కసారి కానీ దీనికి అలవాటు పడిపోతే మళ్ళీ మనం ఏ సోప్లైనా వాడాలి అంటే మటుకు మనం కొంచెం ఇబ్బంది పడతామండి. నేనైతే చాలా ఫేవరెట్గా ఉంటుంది నాకు ఈ సోప్స్. నాకు ఏది నచ్చితే అవి కానీ 3 మన స్నానం చేసే దగ్గర కానీ పెట్టేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. థర్డ్ వన్ వచ్చేసి హనీ సోప్ చేస్తున్నాను. హనీ సోప్ అయితే చాలా బాగుంటుంది. హనీ సోపులో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఏమేమి వేసానంటే ఈ విటమిన్ క్యాప్సిల్, సోప్ బేస్డ్ సోప్ లిక్విడ్ వేసేసాను, హనీ వేసేసానండి. హనీ నేను కొనిందే వేసాను. నా దగ్గర అంటే ఇళ్ళ దగ్గరకు అమ్ముతారు, ప్యూర్ అదేం లేదు, మామూలు డాబర్ వాళ్ళదే వేసేసానండి హనీ. అంతేనండి. నాకు 3 రకాల సోప్, రైస్ సోపు, సున్నిపిండి సోపు, హనీ సోపు 3 రెడీ అయిపోయాయి. దీన్ని వచ్చేసి 3 or 4 hours మెల్ట్ అయిపోతుందండి ఈజీగా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నాకు లేట్ అయింది. అదే కానీ మనకి చల్లకాలం అయితే 1.5 hourలోనే ఫ్రీజ్ అయిపోతుందండి ఈ సోప్ అంతా కూడా. ఇట్లా సున్నిపిండి సోపు, బియ్యపిండి సోపు, హనీ సోపు తయారైపోయింది. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లేదు అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడడం వల్ల నా ఛానల్ కొంచెం మూవ్ అవుతుంది. ఇట్లా మీకు నచ్చింది పొటాటో చేసుకోవచ్చు, టొమాటోతో చేసుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు. మీరు ఏది కావాలంటే అది మార్చుకుంటూ ఫార్ములా అయితే సేమ్గా బేస్ చేసుకొని మనం చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకోండి. ఒక్క పియర్ సోప్తో మీరు చేసుకొని చూడండి, మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నేను ఈ 3 రకాల సోపులు ఎప్పుడు తయారు చేసుకుంటూ ఉంటానండి. థ్యాంక్ యూ.